నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగపూర్ దేశం గురించి తెలుసుకుందాం. సింగపూర్ జెండాలో మధ్యలో చంద్రుడు, 5 నక్షత్రాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉన్నదో. హైదరాబాద్ కంటే చిన్నగా ఉన్నది. జెండా ఎరుపు రంగు సమానత్వం, తెలుపు రంగు స్వచ్ఛతకు గుర్తు. వేలాది రంగురంగు చుక్కలతో తయారైన సింగపూర్ మ్యాప్. ఈ మ్యాపులో ఉన్న ప్రతి చుక్క ఒక వ్యక్తి. చైనీయులు, మలై, భారతీయులు కలిస్తేనే సింగపూర్ ఏర్పడింది. అందుకే ఇక్కడ 4 భాషలు అధికారిక భాషలుగా ఉంటాయి. సింగపూర్లో 60 లక్షల మంది జనం ఉంటారు. అందులో చైనీయులు, మలై, భారతీయులు ఉంటారు. ఇక్కడ 4 అధికారిక భాషలు ఉన్నాయి: ఆంగ్లం, మాండరిన్, మలై మరియు తమిళ్. 1965లో సింగపూర్ చాలా పేద దేశం. తాగడానికి నీళ్లు కూడా లేవు. కానీ ఈరోజు ఒక్కొక్కరి సగటు ఆదాయం 90 లక్షల రూపాయలు. ప్రపంచంలో 5వ ధనిక దేశం. 60 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి సాధించారు. దీనిని సింగపూర్ అద్భుతం అంటారు. ప్రపంచంలో జరిగే వ్యాపారంలో 40% ఈ చిన్న దేశం నుండి జరిగే ఓడరేవు ద్వారానే జరుగుతుంది. ప్రతిరోజు వేలాది ఓడలు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి. అందుకే సింగపూర్ని ప్రపంచ వ్యాపార కేంద్రం అని అంటారు. సింగపూర్లో రోడ్లపై చెత్త వేస్తే 7,000 రూపాయల జరిమానా విధిస్తారు. నమలే గమ్ పూర్తిగా నిషేధం. అందుకే ప్రతి వీధి అద్దంగా ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకుంది. ఇది సాంకేతికత మరియు ప్రకృతిని కలిపిన అద్భుతం. 50 మీటర్ల ఎత్తున్న చెట్లు రాత్రిపూట రంగురంగుల లైట్లతో మెరుస్తాయి. ప్రపంచం మొత్తం నుండి పర్యాటకులు చూడడానికి వస్తారు. చాంగి విమానాశ్రయం ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయం అవార్డు 12 సార్లు గెలుచుకుంది. విమానాశ్రయం లోపట 40 మీటర్ల ఎత్తైన జలపాతం ఉంది. సినిమా హాలు, ఉద్యానవనం ఉంటాయి. ఇలాంటి విమానాశ్రయం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇక్కడ నేరాలు చాలా తక్కువ. కారణం కఠినమైన చట్టాలు. రోడ్డు తప్పుగా దాటితే జరిమానా, అవినీతి చేస్తే జైలు. ఈ దేశాన్ని నిర్మించిన గొప్ప నాయకుడు లీ క్వాన్ యూ. ప్రపంచంలో 3వ ఉత్తమ విద్యా వ్యవస్థ ఇక్కడే ఉంది. అన్ని పనులు మొబైల్ ద్వారా జరుగుతాయి. వీధులను శుభ్రం చేయడానికి రోబోలను ఉపయోగిస్తారు. దీనిని స్మార్ట్ నేషన్ అంటారు. సింగపూర్లో 9% మంది భారతీయులు ఉన్నారు. లిటిల్ ఇండియా అనే ప్రాంతం చాలా ప్రసిద్ధి. సింగపూర్ ఎయిర్లైన్స్, డిబిఎస్ బ్యాంకు భారతదేశంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.